రోగులు లేకున్నా వారికి చికిత్స చేసినట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సొమ్ము కాజేసిన వ్యవహారం బయటపడింది. తెలంగాణలోని 6 జిల్లాలకు చెందిన ప్రైవేట్ హాస్పిటల్స్ కు చెందిన దందా బహిర్గతమైంది. సర్కారు సొమ్మును కాజేసిన ప్రైవేట్ ఆసుపత్రుల పైన సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అక్రమాలకు పాల్పడిన హాస్పిటల్స్ పై విచారణ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కుంభకోణంలో ప్రైవేట్ హాస్పిటళ్ల దందా బహిర్గతమైంది. రోగులు చికిత్స పొందకున్నా నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ సొమ్ము కాజేసేందుకు జరిగిన మోసాలపై సిఐడి విభాగం కీలక సమాచారం సేకరించింది. హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రైవేట్ హాస్పిటళ్ల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ కింద దరఖాస్తు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో సీఎంఆర్ఎఫ్లోని రెవెన్యూ విభాగం అధికారులు ఇచ్చిన సమాచారంతో సిఐడి అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కుంభకోణంలో మధ్యదళారుల ప్రమేయం ఎంత, ఈ ముఠాల వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అన్నది తేల్చనున్నారు. సీఎంఆర్ఎఫ్ సొమ్ము దుర్వినియోగంపై అక్రమాలకు పాల్పడిన ప్రైవేట్ హాస్పిటల్లోని ఉద్యోగులను, నిర్వాహకులను విచారించేందుకు బృందాలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. సమగ్ర దర్యాప్తు అనంతరం కుంభకోణంలోని సూత్రధారులు, పాత్రధారులను కటకటాల్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే ఇందులో పదుల సంఖ్యలో నిందితులు జైలు పాలు కావడం ఖాయమని భావిస్తున్నారు. ఉత్తిత్తి ఆసుపత్రులు, ఉత్తిత్తి చికిత్స విషయం మొదట మంచిర్యాల జిల్లాలో ఏడాదిన్నర క్రితం వెలుగులోకి వచ్చింది.